అరుణాచల అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో చాలా బాగున్నాను. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాము. అదేనండి, ఇంకొన్ని మొక్కలు తీసుకొద్దామని నర్సరీకి అయితే వచ్చామన్నమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బృంద స్కూల్కి వెళ్ళిందనమాట. ఆఫ్టర్నూన్ టైము జస్ట్ వర్క్ మీద బయటకు వెళ్ళి అలాగా దారిలో కనిపిస్తే ఈ నర్సరీని చూడ్డం కదా, సో ఎలా ఉంది అన్నట్టు ఒక 2 మొక్కలే తీసుకున్నాము. మీతో చెప్పాను కదా నేను, చాలా బాగున్నాయి మొక్కలు అని చెప్పేసి. ఇంకా ఆ రోజు నుంచి మా వారిని వెళ్దామండి అంటే సండేకి పోస్ట్ పోన్ చేశారనమాట. తను కొంచెం బిజీ వర్క్స్ వల్ల ఆఫీస్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి, ఈ సండే రోజు తీసుకెళ్తాను అని అంటే ఇంకా సండే రోజు బయలుదేరి వచ్చేసాము. అన్ని ఇండోర్ ప్లాంట్సే కావాలనే ఉద్దేశం మీద అయితే నర్సరీకి రావడము. సో అయితే ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే తను చూపిస్తున్నాడు. సో వీటికి వాటరింగ్ ఎలా చేయాలి, సో సన్లైట్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వాలా లేదా అన్నీ అడుగుతూ, ఎందుకంటే తీసుకొని రావడమే కాదు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అదొక పెద్ద టాస్క్ మాదిరే ఉంటుంది. ఎందుకంటే తీసుకొని వచ్చిన తర్వాత మనకి అవి వాడిపోయినట్టు మనకి ఫ్రెష్గా లేకోకుండా ఉంటే బాధ అనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే ప్రతి ఒక్క మొక్కని అబ్జర్వ్ చేసుకుంటూ తనని నర్సరీ అతన్ని క్వశ్చన్స్ అడుగుతూ అయితే ఒక్కొక్క ప్లాంట్ అయితే చూస్తున్నాము. సో ఎందుకు ఇది ఇలాగా అంటేనా, మొదటిసారి ఇండోర్ ప్లాంట్స్ అనేటివి మన ద్వీపంకి తీసుకురావడము. ఎందుకంటే అంతకుముందు చాలా పెద్ద పెద్ద చెట్లే ఉండేటివి అనమాట. వేప చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, మనీ ప్లాంట్. అసలు మీకు నిజంగా వీడియోస్ షేర్ చేస్తాను వీలున్నప్పుడు ఫ్యూచర్లో డెఫినెట్గా. చాలా పెద్ద పెద్దగా అంటే భూమిలోనే చక్కగా బాగా ఉండేటివి అనమాట. సో ఇప్పుడు ఇంకా అంత ప్లేస్ లేదు కాబట్టి మనం ఇండోర్ ప్లాంట్సే చూసుకోవాల్సి వస్తుంది. సో ఇవైతే వీడియోలో చూపిస్తున్న ప్లాంట్స్ అయితే మెయిన్ ఎంట్రన్స్కి అటు ఇటు పెడదామని అయితే సెలెక్ట్ చేశాము. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్, రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా నచ్చాయి. అంటే సేమ్ టైప్ ఉంటేనే బాగుంటుంది కదా ఎంట్రన్స్ దగ్గర అని చెప్పడంతో సేమ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని అయితే సెలెక్ట్ చేశాము. డిఫరెంట్ ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి ఇక్కడైతేను. అన్నీ కూడా ఒక్కొక్క వెరైటీ అన్నమాట. ఒకటే టైప్లోనే విత్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. ఇక్కడైతే ఇంకా మేము విండోస్ దగ్గర, అంటే యాక్చువల్గా 2 బెడ్రూమ్స్లో 2 విండోస్, హాల్లో ఒక పెద్ద విండో ఉంది, సో కిచెన్లో ఒక విండో ఉంది. సో టోటల్ 4 విండోస్కి సో అటు ఇటు ఒక 8 అయితే సెలెక్ట్ చేసుకోవాలని అయితే అనుకున్నాము. ఈ బోన్సాయి మొక్కలనైతే కిచెన్ రూమ్లో పెట్టడానికైతే సెలెక్ట్ చేసాము. అలాగా ఒక్కొక్క విండో దగ్గర ఏవేవైతే బాగుంటాయి అన్నట్టు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని ఒక దగ్గర అయితే ఉంచుతున్నాము. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎలివేషన్ దగ్గర ఒక 2 హుక్స్ ఇచ్చారనమాట. సో వాటికి హ్యాంగింగ్ చేసేలాగా బాగుంటుంది. ఒకటి ఆల్రెడీ మనీ ప్లాంట్ ఉంది, ఇంకొకటి ఇది తమలపాకు చెట్టు అనమాట. ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. అలాగా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్లాంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము. అంటే ఎక్కడ ఏది బాగా కనిపిస్తుంది అన్నట్టు డిస్కషన్ చేసుకుంటూ ఒక్కొక్క ప్లాంట్ని చూసి సెలెక్ట్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఈ ప్లాంట్ వచ్చేసి మా బెడ్రూమ్లో పెట్టుకుందామనే ఉద్దేశం మీద ఒక మిర్రర్ ఉంటుంది, మిర్రర్ పక్కన అయితే చాలా చక్కగా కనిపిస్తుంది అనే ఉద్దేశం మీద ఈ ప్లాంట్ని అయితే సెలెక్ట్ చేసాము. ఇక్కడ తులసమ్మ దగ్గరికి నువ్వే సెలెక్ట్ చేయపో. సో ఇలాగైతే ఇంకా మా వారు తులసమ్మ పక్కకి ఒక ప్లాంట్ని అయితే తీసుకోవాలనుకున్నాము. ఆల్రెడీ 2 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో కొంచెం గ్యాప్ కనిపిస్తుందని ఉద్దేశం మీద ఇంకొక ప్లాంట్ అయితే బాగా చక్కగా అందంగా కనిపిస్తుంది అని ఇంకొక ప్లాంట్ తీసుకోవడానికైతే వెళ్ళారు. ఆల్రెడీ చిన్నవి తీసుకొచ్చాం కదా నాన్న షణ్ముఖ. బాగున్నాయా షణ్ముఖ? బాగున్నాయా?
నాకా? థ్యాంక్ యూ. సో ఆ మొక్కలో ఉండేటువంటి పూలను తీసుకొచ్చి నాకైతే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు అనమాట షణ్ముఖ. సో అంతలోనే ఇంకా మా వారైతే మందారం చెట్టుని అయితే సెలెక్ట్ చేసుకొని వచ్చారు. బాగుంటుంది వెజ్జి, రెడ్ ఉంది, బాగుంది అని చెప్పేసి. సో ఇలాగైతే ఇంకా అన్ని మొక్కల్ని సెలెక్ట్ చేసేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా మొక్కల్ని పెట్టడానికి కొన్నింటికి కుండీలు లేవు. సో కొన్ని అయితే కుండీలు తీసుకుందామన్న ఉద్దేశంతో అక్కడ ఏ ఏ ప్లాంట్కి సరిపడా సైజు ఉన్నవి తననే సెలెక్ట్ చేయమని నర్సరీ అతనికి చెప్పాము. సో తను సెలెక్ట్ చేసి ఇస్తున్నాడు. సో అక్కడ చాలా డిఫరెంట్ కలర్స్లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. పింక్, వైట్, అలాగా బ్రౌన్ కలర్లో చాలా ఉన్నాయన్నమాట. సో మనకి నచ్చిండేటివి తనకి చూపిస్తుంటే తను తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నాడు అనమాట. సో ఒక్కొక్కటి అంటే అది ఎంత సైజు వరకు మొక్క పెరుగుతుంది అన్న ఐడియా తనకి ఎక్కువగా ఉంటుంది కదా అని ఉద్దేశం మీద అలాగా కుండీని కూడా మీరే సెలెక్ట్ చేసి ఇవ్వండి అని అయితే చెప్పాము అనమాట తనకి. దీని పేరేంటి? టెంపుల్ ట్రీ. ఇలా అయితే నర్సరీ అతన్ని ఒక్కొక్క ప్లాంట్ నేమ్ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. అందులో కొన్ని అయితే గుర్తున్నాయి. ఒకటి రబ్బర్ ప్లాంట్, నెక్స్ట్ టెంపుల్ ట్రీ, ఇంకొకటి వచ్చేసి గుడ్ లక్ ప్లాంట్ అనమాట. సో గుడ్ లక్ ప్లాంట్ని అయితే తనే సజెస్ట్ చేశారు. ఫైనల్లో మేము ఏదైనా ఒక మంచి మొక్క ఇంట్లో ఉంటే మంచిది అనే ప్లాంట్ని ఏదైనా చూపించండి అంటే తను అది ఇచ్చారనమాట. సో ఇలాగైతే కుండీల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద ప్లేట్స్ కూడా ఉంటే మనకి చక్కగా వాటర్ స్ప్లిట్ అవ్వదు బయటకు అనే ఉద్దేశంతో వాటి కింద ప్లేట్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. వైట్కి వైటే బాగుంటుంది అన్నట్టు వైట్ కలర్వే ప్లేట్స్ అయితే తీసుకుంటున్నాము. సో అలాగా ప్రతిదానికి అయితే కుండీని సెలెక్ట్ చేసేసుకొని వాటికి ప్లేట్స్ కూడా ఇంకా అరేంజ్ చేసి ఇస్తున్నారు తను. ఇలా అయితే అన్నింటికి మొక్కలకి ప్లేట్స్, వాటి కుండీలు అన్నీ సెట్ చేశాడు నర్సరీ అతనైతే. పాపం చాలా ఓపిక్గా, చాలామంది సండే అవ్వడంతో నర్సరీకి చాలామంది వచ్చారనమాట. పాపం ఉన్నది ఇద్దరే వ్యక్తులు ఆ నర్సరీలో, ఇద్దరే మేనేజ్ చేస్తున్నారు. సో కొంచెం ప్లాంట్స్ మనం ఎక్కువ కావడం వల్ల తను కొంచెం టైం ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. నిజంగా చాలా ఓపిక్గా అన్నీ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా ఒక్కొక్క మొక్కకి ఎంత కాస్ట్ పడుతుంది అని అయితే చెప్తున్నారు. సో అంటే అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. ఒక సైడ్ సేమ్ కాస్ట్ ఉన్నవి ఒక సైడ్ పెట్టండి అని చెప్తే ఒకవైపు పెడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి బోన్సాయి ప్లాంట్ వచ్చేసి మనకి 400 అరౌండ్ చెప్తున్నారు. ఇది ఎంత? దీన్ని ఏమంటారు? డబల్ జే. అవి ఆ మొక్కలు విట్టా, రెడ్ లిప్టిక్. ఇలాగ ఒక్కొక్క ప్లాంట్ యొక్క పేరు, దాని కాస్ట్ అంతా చెప్తూ వచ్చారనమాట తను. నెక్స్ట్ వీటి కాస్ట్ అంతా వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పాట్స్ యొక్క కాస్ట్ కూడా అడుగుతున్నాం అనమాట. అంతే సార్. ఇది ఇటు పక్కది 260 వరకు, 220, 200. ఇది ఎంత అన్నారు? 300 వరకు. ఇలాంటిదే తీసుకుందాంలేండి. ఇది 250 అంట. ఇలాంటిదే ఎంఆర్పీ ఉన్నదానికి మనం ఎందుకు చేస్తాడంటాడు. మాకు 40 రూపీస్ 20 రూపీస్ తగ్గించి ఇస్తాడు. 50 రూపీస్ తగ్గించి ఇస్తాడు పాటు. ఎంత ఇస్తున్నారు ఈ మొక్కలు? 3 250 చేసుకోండి. ఇది 50 రూపీస్ అండి. 50 రూపీస్ తగ్గుతుంది. ఇది ఎంత వేసారు? 200. ప్రతి దాంట్లో మీకు 50 తగ్గా, ఇందులో 100 తగ్గించారు. సో ప్రతి మొక్కలోనూ తను ఒక 50-100 అలా అయితే తగ్గించుకుంటూ వచ్చారనమాట. అయినా మనకి ఆడవాళ్ళకి బార్గెనింగ్ చేయండి అదొక సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సో అలాగా తనతో పాపం అక్కడ ఇన్ని మొక్కలు తీసుకున్నాం కదా, సో మీరు కొంచెం తగ్గించి ఇవ్వాలి అని అడుగుతుంటే తను మీకు ఆల్రెడీ తక్కువే చెప్పాం మేడం.
సో మళ్ళీ ఇందులో ఇంకా తగ్గించడానికి ఏమి ఉండదు అని అంటున్నారనమాట. అయినా తను పాపం మళ్ళీ ఓవరాల్గా అంత బిల్లింగ్ వేసిన తర్వాత కూడా పాపం తగ్గించారు. యాక్చువల్గా నేను ఎండింగ్లో అడిగాను అనమాట ఒక ప్లాంట్ని, అంటే ఏది పెట్టుకుంటే ఇండోర్ ప్లాంట్ మనకి లక్కీగా ఉంటుంది అని అంటే మనకి చెప్పాను కదండి ఇంతకుముందే గుడ్ లక్ ప్లాంట్ అని చెప్పేసి తను చూపించారనమాట. సో ఆ మొక్కను కూడా తను ఫ్రీగానే ఇచ్చారు. మొక్కలు, పాట్స్, ప్లేట్స్ అన్నీ కలిపి మనకి అరౌండ్ 4200 చేంజ్ అయితే మనకి పడుతున్నాయి. సో చాలా అంటే బెటర్ అనిపించిందండి. అన్ని మొక్కలు ఆల్మోస్ట్ మనకి 12 ప్లాంట్స్ అనేటివి మనకి వచ్చాయన్నమాట. అయితే ఇంకా మా సారు రౌండ్ ఫిగర్ చేసేసారు 4000కి. సో ఇలాగైతే ఇంకా మొక్కలన్నింటినీ అయితే తీసేసుకొని ఇంకా ఇవన్నీ అయితే బైక్లో తీసుకురాలేం కాబట్టి ఆటో అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఆటో చాలా టైమే పట్టిందండి. అంటే ఆ ఏరియాకి ఆ టైంలో అరౌండ్ 6-6:30 అయిపోయిందనమాట ఈవినింగ్ అక్కడే. సో ఇంకా ఆ టైంలో దొరకడం కష్టమైపోయింది. ఒక ఆటో అయితే బుక్ అయిపోయింది, అది దగ్గరకు వచ్చేలోపు పంక్చర్ అయిపోయింది అన్నారు. అరే చాలా బ్యాడ్ లక్ అనిపించింది. అయితే ఇంకొక ఆటో బుక్ చేసి రావడానికైతే ఆల్మోస్ట్ 30-45 మినిట్స్ అయితే స్పెండ్ చేసాం అక్కడే. ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్తున్నాం కదా, అవన్నీ నువ్వు చూసుకుంటావు అమ్మ, రోజు వాటర్ పోసి జాగ్రత్తగా. అంటే ఫిషా? ఫిష్ ఇక్కడ ఉండదు, వేరే చోట ఫిష్. ఫిష్ ఎక్కడ తీసుకున్నాం మనం? అదా అక్కడ అంకుల్ అక్కడ పెట్టేశాడు, నువ్వు పెట్టావని మళ్ళీ అక్కడే పెట్టేశాడు. ఆ స్టోన్స్ ఉండేది కదా, స్టోన్స్ ఉండేది కదా నువ్వు అడుగుతుండేది. సో ఇంకా అలాగ నేను షణ్ముఖ కబుర్లు ఆడుకుంటూ ఉంటే ఇంకా ఆటో అయితే వచ్చేసిందనమాట, బుక్ అయిండేది. సో ఇంకా అన్ని ఆటోలో ఇంకా పెట్టేయడానికి అతన్ని పిలుస్తున్నాడు తను. సో అతను ఆటో అతనికి ఇన్ని మొక్కల యాక్చువల్గా 100 రూపీస్ అనమాట. ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి ఇంటి వరకు ఆన్లైన్లో చూపించడము. బట్ అయితే ఇన్ని మొక్కల్ని చూసేసరికి అతను మీరు మొక్కలు ఉన్నాయని చెప్పలేదు అని చెప్పేసి గొడవ పడుతున్నాడు మా సార్తో. సో ఇంకా తనకి కొంచెం 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పేసరికి తను కామ్ అయిపోయాడు అనమాట. సో అలాగా ఒక 50 రూపీస్ ఎక్కువ ఇచ్చి ఇక్కడైతే ఇంకా మొక్కలన్నింటినీ ఇంకా ఆటోలో పెట్టేసుకొని ఇంకైతే బయలుదేరామండి అక్కడి నుంచి. మొక్కలు పెడుతుంటే ఆటో అతని ఫేస్ చూడాలి, ఇంకెన్ని మొక్కలు వీళ్ళు తీసుకొస్తారో అన్నట్టు చూస్తున్నాడు అనమాట తను. సో ఇంకైతే బయలుదేరేసాము, అన్ని ఇంటికైతే తీసుకొచ్చేసాము మొక్కలన్నింటినీ. ఇంకా బృందా నేనే పెడతానమ్మా పైన అని చెప్పేసి తనే పాపం మొత్తం మొక్కలన్నింటినీ ఒక 4 మొక్కలేమో నేను పైకి తీసుకొచ్చాను. మొత్తం మొక్కలన్నింటినీ కూడా బృందానే తీసుకొచ్చి పైన పెట్టేసింది. సో ఇలాగైతే ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం మొక్కలన్నిటికీ దుమ్ము ఉంది అని చెప్పేసి ప్రతి మొక్క గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. కీప్ వాచింగ్ మన ద్వీపం వ్లాగ్స్. ఓం అరుణాచల శివ.